హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం పెడస్టల్ ఫ్యాన్స్ గురించి అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం 5 అయితే పిక్ చేయడం జరిగింది. సో వీటిలో మీరు ఏది తీసుకున్నా అయితే చాలా బాగుంటాయి. సో పాత వీడియోలో నేను బిఎల్డిసి ఫ్యాన్స్ గురించి చేశాను కదా. సో సేమ్ ఆ వీడియో చాలా మంది అయితే చూశారు. ఇంకా ఎవరైనా చూడనట్టయితే కార్డ్స్లో ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో వీడియో చాలా బాగుంటుంది. ఎవరైనా బిఎల్డిసి ఫ్యాన్ తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే ఫ్యాన్ తీసుకోవాలని అనుకుంటే ఆ వీడియో అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సీలింగ్ ఫ్యాన్ కొనాలి అనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీంట్లో వచ్చేసి ఒక 5 ఫ్యాన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. సో బెస్ట్ క్వాలిటీతో, బెస్ట్ బిల్ట్ క్వాలిటీతో. సో పెడస్టల్ ఫ్యాన్స్ అంటే ఎక్కువ మీకు డ్యూరబిలిటీ రావాలి అంటే బాడీ స్ట్రాంగ్గా ఉండాలి, మెయిన్ అదే చూసుకోవాలి. మీరు పెడస్టల్ ఫ్యాన్స్లో మెయిన్గా మీరు చూసేది బాడీ ఇరిగిపోవడం అలాంటివే చూస్తారు, కానీ ఎక్కడ మీరు మోటార్ డ్యామేజ్ అవ్వడం అలాంటివి ఏం చూడరు. సో ఇప్పుడు మనం మెయిన్గా పిక్ చేసింది వచ్చి బాడీ స్ట్రాంగ్గా ఉండే ఫ్యాన్సే పిక్ చేసాం. సో ఒకసారి లుక్ అయితే వేయండి. ఈ వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీని గ్రేడ్స్ అయితే ఏమీ ఇవ్వదలుచుకోలేదు నేను. సో అన్నీ బాగుంటాయి. ప్రైస్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తా ఉంటా. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చాలా మంది లైక్స్ అయితే చేయట్లేదు. సో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఏ నష్టము కలగదు, ఏమీ రాదు. సో ఒక లైక్ చేస్తే ఇంకొక 10 మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. సో నా నుంచి అదే మీకు ఒక రిక్వెస్ట్, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసేయండి, మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్దాం. సో టాపిక్లోకి వచ్చేస్తే మీకు ఫస్ట్ ప్లేస్లో ఆటంబర్గ్ ఫ్యాన్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీన్ని స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద వేసిన చూడండి. సో ఇది వచ్చేసి మీకు 400 mm వస్తున్నాయి బ్లేడ్స్ అనేటివి. ఇది బిఎల్డిసి ఫ్యాన్. నేను పాత వీడియోలో చేసినాను కదా, సో అలాంటి ఫ్యాన్ ఇది కూడా బిఎల్డిసి ఫ్యాన్తో వస్తుంది. బాడీ వచ్చేసి ప్లాస్టిక్ విత్ మెటల్ అయితే ఉంటుంది. సో డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. మీరు పిక్చర్లో చూసినట్టే లుక్స్ అయితే చాలా బాగుంటాయి. స్పీడ్ వచ్చేసి 1350 RPM అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో వచ్చేసి 88 cm అయితే ఉంటుంది. సో పవర్ వచ్చేసి 32 వాట్ దాకా అయితే కన్జ్యూమ్ చేస్తుంది హై స్పీడ్స్లో. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్తో వస్తుంది. ఇది డ్యూయల్ యూజ్తో ఉంటుంది. డ్యూయల్ యూజ్ అంటే చెప్తా. సో కాపర్ వైండింగ్తో వస్తున్నాయి. నెక్స్ట్ రిమోట్లో కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. 1 year వారంటీతో వస్తుంది. సో క్లెయిమ్ చేసుకుంటూ 2 years వారంటీ ఖచ్చితంగా ఉంటుంది. 2 years వారంటీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమందికి క్లెయిమ్ చేసుకోవడం తెలియదు, అది కూడా క్లెయిమ్ చేసుకుంటే మీకు 2 years అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 4570 అయితే ఉంది ప్రెసెంట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే. దీంట్లో మెయిన్గా చూసుకోవడం వచ్చేసి డ్యూయల్ యూజ్ అని చెప్పుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్ లాగా వాడుకోవచ్చు, అలాగే పెడెస్టల్ ఫ్యాన్ లాగా కూడా ఈ ఫ్యాన్నే వాడుకోవచ్చు. సో రాడ్ అయితే 2 రాడ్లు అయితే వస్తాయి. సో ఫిట్ చేసుకొని టేబుల్ ఫ్యాన్ లాగా వాడుకోవచ్చు, పెడెస్టల్ ఫ్యాన్ లాగా వాడుకోవచ్చు. ఇది ఒక మంచి బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ఫ్యూచర్ కావాలనుకుంటారో సో మీరు ఇంట్లో అయినా వాడుకోవచ్చు, లేదా బయట ఎత్తుకుపోయి ఫంక్షన్స్లో కూడా పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్తో వస్తుంది. సో టైమర్ ఉంటుంది, ఆసిలేషన్ మోడ్ ఉంటుంది, స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం మొత్తం ఈ రిమోట్లో అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ ఫ్యాన్లో కూడా స్విచ్చెస్ అయితే ఉంటాయి, బటన్స్ అయితే దాంట్లో కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. నెక్స్ట్ బిఎల్డిసి ఫ్యాన్ కాబట్టి ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేయదు. 32 వాటే. మిగతా వాటితో పోలిస్తే పవర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఈ ఫ్యాన్లో. సో ఓవరాల్గా ఈ ఫ్యాన్ అయితే ఈ ప్రైస్కి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఏమైనా తీసుకోవాలనుకుంటే లిప్స్ చూసి నెక్స్ట్ ఫ్యూచర్ చూసి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ఫ్యాన్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లేస్లో మనకు ఓరియంట్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద వేసిన చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓరియంట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అయితే ఇది. సో 450 mm బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి ఐరన్ వస్తుంది, బ్లాక్ కలర్ ఐరన్ స్టీల్తో వస్తున్నది. బ్లేడ్స్ అన్ని స్టీల్లో ఉంటాయి. డిజైన్ వచ్చేసి క్లాసిక్గా ఉంటుంది చూడడానికి. స్పీడ్ వచ్చి 1325 RPM ఉంటుంది. ఎయిర్ ఫ్లో వచ్చేసి 60-30 క్యూబిక్ మీటర్ అయితే ఉంటుంది. నాయిస్ వచ్చేసి 58 dB అయితే ఉంటుంది. పవర్ వచ్చేసి 90 వాట్ దాకా అయితే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. స్పీడ్ కంట్రోల్ వచ్చేసి 3 మోడ్స్లో ఉంటాయి. యాంటీ డస్ట్ బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. ఎక్కువ డస్ట్ అయితే అట్రాక్ట్ చేయదు. సో కాపర్ వైండింగ్తో వస్తుంది. దీంట్లో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అంటే దీంట్లో ఎక్కువ కరెంట్ వచ్చినా లేదా ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఆ చిప్ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది, ఒక చిప్ లాగా. సో అదైతే పాడైపోతుంది వైండింగ్ని డ్యామేజ్ చేయకుండా. సో ఆ చిప్ అయితే మనం చేంజ్ కూడా చేసాం ఒకసారి, మన ఛానల్లో వీడియో కూడా ఉంది. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. వారంటీ చూసుకుంటే మీకు 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ అనేది 4600 ఏమో ఉంది అప్రాక్సిమేట్గా. సో మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో దాంతో పోలిస్తే ఇది ఒక ప్రైస్ 5 రూపీస్ ఏమో ఎక్కువ, 75 అది 70. సో ఈ ఫ్యాన్ తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూడడానికి.
సో బిల్డ్ క్వాలిటీ ఎక్కువ అవుట్డోర్కి అలా ఎక్కువ వాళ్ళైతే ఈ ఫ్యాన్ అయితే చూస్ చేసుకోండి. సో చాలా ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు పాలిక్యాబ్ అయితే ఉంది. సో పాలిక్యాబ్ ఫ్యాన్ పాలిక్యాబ్ ఎక్కువ వైర్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యాన్ కూడా అయితే ఉంది. ఆ ఫ్యాన్ ఒకసారి స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద తెస్తా చూడండి. సో ఇది వచ్చేసి మీకు 400 mm బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, అలాగే ఐరన్ బాడీ కూడా ఉంటుంది. ఏదైతే బ్లేడ్స్ ఉన్నాయో వచ్చి ప్లాస్టిక్తో ఉంటాయి. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ వచ్చేసి లుక్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఓరియంట్ ఫ్యాన్ లాగే ఉంటుంది, కాకపోతే దాంట్లో స్టీల్ బ్లేడ్, దీంట్లో ప్లాస్టిక్ బ్లేడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో స్పీడ్ వచ్చేసి 1350 RPM ఉంటుంది. ఎయిర్ ఫ్లో వచ్చేసి 68 క్యూబిక్ మీటర్ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే తక్కువ. కాపర్ వైండింగ్ ఉంటుంది. యాంటీ డస్ట్ కోటింగ్ అయితే మీరు బ్లేడ్స్కి అయితే చూడొచ్చు. దీనిలో కూడా ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ మీకు 1900 దాకా అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 2000 అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి మంచి రాడ్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. సో స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు మామూలుగా వచ్చేసి బాడీ అంతా స్విచ్చెస్ వస్తాయి. సో అలా కాకుండా ఇది సింగిల్ రాడ్తో వచ్చి మీకు మోటార్కి ఫిట్ చేసి, అంటే బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాన్ అయితే తీసుకోవడం జరిగింది నేను. సో పాలిక్యాబ్ కూడా మోటార్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అంత క్వాలిటీ లేనిది ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్తో వస్తుంది, అలాగే ఎయిర్ ఫ్లో అనేది తక్కువ మిగతా వాటితో పోలిస్తే. సో మిగతా వాటితో పోలిస్తే దీంట్లో మెయిన్గా చూసుకుంటే కొంచెం తక్కువే ఉన్నాయి. ఎయిర్ ఫ్లో కానీ RPM కానీ అలాంటివి కొంచెం తక్కువ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ కూడా తక్కువే, దాదాపు 2000 దాకా ప్రైస్ అయితే తక్కువ ఉంది. కాబట్టి ఎవరన్నా తక్కువ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేనైతే సజెస్ట్ చేస్తా. ఫ్యాన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి రివ్యూస్ కూడా చూడండి, అమెజాన్లో వాళ్ళు అయితే యూజ్ చేసి కూడా పెట్టున్నారు. అవి కూడా మీకు ఒకసారి చూస్తే నమ్మకం అయితే వస్తుంది. తీసుకోవాలనుకుంటే ఈ ప్రైస్కి ఈ ఫ్యాన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ప్రైస్ తక్కువ కాబట్టి ఎవరిన అంత పెట్టలేని 4500 పెట్టలేని వాళ్ళు ఈ ఫ్యాన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు క్రాంప్టన్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద ఇస్తున్నా, చెక్ చేయండి. సో క్రాంప్టన్ స్ట్రోమ్ ఇది వచ్చేసి 450 mm బ్లేడ్స్తో వస్తుంది ఫ్రెండ్స్. హై స్పీడ్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. సో బాడీ వచ్చేసి ఐరన్ విత్ స్టీల్ వస్తుంది, అల్యూమినియంతో మీకు ఉంటుంది. సో కోటింగ్ అనేది బ్లేడ్స్కి వాటికి అంతా. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ఏదైతే సేమ్ మీకు సెకండ్ ప్లేస్ నుంచి చూస్తున్నారో సేమ్ క్లాసిక్ లుక్స్ అయితే ఉంటాయి. 1350 RPM ఉంటుంది. ఎయిర్ బ్లో వచ్చేసి మీకు 100 cm దాకా అయితే మీకు బ్లో చేయగలుగుతుంది. 90 watt పవర్ అయితే ఉంటుంది. యాంటీ డస్ట్ కోటింగ్ అయితే దీంట్లో కూడా బ్లేడ్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది. 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ అనేది 4870 దాకా అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే. ఇదైతే కూడా చాలా బాగుంటుంది. ఓరియంట్ క్రాంప్టన్ సేమ్ ఉంటాయి. సో స్పెసిఫికేషన్స్లో కానీ లేదా క్వాలిటీలో కానీ మొత్తం. కాకపోతే ఓరియంట్ ప్రైస్ తక్కువ, క్రాంప్టన్ అనేది కొంచెం ఎక్కువ. ఎప్పటి నుంచో కంపెనీ క్రాంప్టన్ చాలా మంచి ఫ్యాన్స్ అయితే డిజైన్ చేస్తుంది. క్వాలిటీ పరంగా చూసుకున్నా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా క్రాంప్టన్ అయితే. సో నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి హెవెల్స్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ ఒకసారి ఫీల్ చేసిన చూడండి. సో హెవెల్స్ V3 450 mm బ్లేడ్స్తో వస్తున్నది. సో ఇది కూడా స్టీల్తో ఉంటుంది, ఐరన్తో కూడా ఉంటుంది. రెండు కాంబినేషన్ బ్లేడ్స్ అండ్ బాడీ రెండు ఐరన్ విత్ స్టీల్ అయితే ఉంటుంది. క్లాసిక్ లుక్స్ సేమ్ పీసే మీకు ఇది కూడా. సో ఎందుకు ఇవే తీసుకుంటున్నానంటే నేను బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. పెడెస్టల్ ఫ్యాన్స్లో ఎక్కువ లైఫ్ రావాలంటే మీకు బాడీనే డిపెండ్ అయి ఉంటుంది. బాడీ బాగుంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. సో అది ఇరిగిపోయిందంటే మనం పెడెస్టల్ ఫ్యాన్ తీసుకునేది హైట్ కోసం, ఆ హైటే మీకు డ్యామేజ్ అయిపోయిందంటే ఇంకా వేస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్. అందుకే నేను అన్ని ఈ పీసెసే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి స్విచ్చెస్ వచ్చి బాడీ వచ్చి కొంచెం సగం బాడీ వచ్చి నెక్స్ట్ ఫ్యాన్ అయితే ఉంటుంది కదా. సో అవి మెయిన్ మీకు రాడ్ నుంచి బాడీ కనెక్ట్ అవుతుంది కదా, అక్కడ స్పాట్లు ఇరిగిపోతాయి. అందుకని నేను అయితే స్కిప్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ పీసెసే తీసుకొని మీకు అయితే సజెస్ట్ చేస్తున్నా. ఇవే తీసుకోండి. హైట్ కంటే కూడా అవి కొన్ని సంవత్సరాలు పోతే బాడీ కాడ మీకు లూజ్ అవ్వడం కానీ ఇరిగిపోవడం కానీ అవి జరుగుతూ ఉంటాయి. సో ఇదే నేను మెయిన్ రీజన్ దీంట్లో తీసుకొని ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి స్పీడ్ వచ్చేసి 1400 RPM దాకా ఉంటుంది. ఎయిర్ ఫ్లో వచ్చేసి 110 cm అయితే ఉంటుంది. నాయిస్ వచ్చేసి 62 dB దాకా ఉంటుంది, కొంచెం ఎక్కువ. పవర్ వచ్చేసి 100 watt దాకా అయితే కన్జ్యూమ్ చేస్తుంది. స్పీడ్ కంట్రోల్స్ 3 మోడ్స్లో ఉంటాయి. కాపర్ వైండింగ్తో వస్తుంది. క్వాలిటీ అనేది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 5598 అయితే ఉంది నేను చూసినప్పుడు అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హెవెల్స్ ఫ్యాన్ అయితే.
సో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. హ్యావెల్స్ కంపెనీ మీకు మంచి క్వాలిటీ ఉంటుంది, మొత్తం బాగుంటుంది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే తీసుకురావడం జరుగుతుంది హ్యావెల్స్లో. సో ఇది ఓవరాల్గా ఈ 5 ఫ్యాన్స్ అయితే. దీంట్లో మెయిన్గా నన్ను తీసుకోమని అడిగితే, సో నేను ఒక ఫ్యాన్ని పిక్ చేసుకోవాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఆటం వర్క్ ఉంది కదా, ఆ ఫ్యాన్నే పిక్ చేసుకుంటా. లేదు ఎక్కువ మీరు వాడుతున్నారు, ఎక్కువ బయట ఎత్తుకుపోయి లేదా ఎక్కువ యూజెస్ అయితే ఉంటుంది, అంటే లోపల పెట్టుకోవడం, బయట పెట్టుకోవడం, లోపల పెట్టుకోవడం, బయట పెట్టుకోవడం, అంటే ఎక్కువ అవుట్డోర్లో యూజ్ చేసే పని అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఫ్యాన్ అనుకునే వాళ్ళకి ఇంకొక ఫ్యాన్ నేను పిక్ చేసుకునేదైతే ఓరియంట్ నుంచి అయితే పిక్ చేసుకుంటా. సో చాలా బాగుంటుంది ఫ్యాన్ అయితే. పర్సనల్గా నేను యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికి కూడా, ఆ ఫ్యాన్ అయితే ఉంది మా దగ్గర. సో ఆ ఫ్యాన్ అయితే నేనైతే పిక్ చేస్తా. సో నా చాయిస్ వచ్చేసి ఆటంబర్గ్, ఓరియంట్. ఈ రెండిట్లో స్ట్రాంగ్ ఫ్యాన్ కావాలనుకుంటే, ఎక్కువ యూజేజ్ చేస్తాం అనుకుంటే ఓరియంట్ తీసుకోండి. ఆ ఫ్యాన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ పర్పస్ కానీ లేదా క్లాసిక్గా ఉండాలి లుక్స్ అనేటివి అనుకుంటే ఆటంబర్గ్ అయితే తీసుకోండి. ఇంకా మాకు ప్రైస్ తక్కువ లేదా ఎక్కువ అంటే మీ చాయిస్. ఇంకా 3 ఫ్యాన్లలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే కూడా మీకు షేర్ చేశా. మీకు ఏది కావాలో అదైతే చూస్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయనట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి. అలానే ఇంకేం టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, స్టే సేఫ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.